తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. 9వ వార్డు టీచర్స్ కాలనీలో మున్సిపాలిటీ రోడ్ మార్జిన్ను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను జేఏసీ సహాయంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. అధికారులు ఆక్రమణల తొలగింపుతో స్థానికులు లబోదిబ్బోమంటున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో హైందవ శంఖరావం నిర్వహించింది. దీనికి ధర్మవరం నుంచి హిందువులు తరలి వెళ్లారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ సిబ్బంది హరీష్ బాబు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో శంఖరావానికి వెళ్లే భక్తులకు ఉచిత అన్నం ప్యాకెట్లను సరఫరా చేశారు. దేవాలయాలు అభివృద్ధి చేయాలంటే దేవదాస్ సేకరించి దేవాలయాలకు విముక్తి కల్పించాలన్నారు. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొప్పుల వెలమ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు అధ్యక్షతన జరిగింది. సంఘం నాయకులు వారి సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీయుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా రోడ్లపైకి ప్రవేశిస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని LBRCY జంక్షన్లో నిన్న సాయంత్రం హెల్మెట్ వాడకంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను సిఐ తెలియజేశారు. వారితో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్లకు కేర్ ఆఫ్ గా మారింది. యగ్గటి ఈశ్వరప్పకు మండగిరి పంచాయతీలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కలదు. అతను బ్రతికుండగానే నకిలీ డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు సృష్టించి యగ్గటి ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ రోజు ఆన్లైన్లో చూసుకుని వెంటనే సబ్ రిజిస్టర్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు. ఒక నల్లని చిరుత పులి తనకు పుట్టిన చిరుత కూరను నోట కరుచుకొని అడవి ప్రాంతంలో సంచరిస్తూ అటవీ శాఖ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కింది. జంతువుల బాగోగులను చూసేందుకు అధికారులు అటవీలో పలు చోట్ల సీక్రెట్ గా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన కెమెరాల్లో నల్ల చిరుత కనిపించింది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష కొనసాగుతోంది. శనివారం 26వ రోజుకు చేరుకుంది. అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ భజన చేసి నిరసన తెలియజేశారు. అంతకుముందు కలెక్టరేట్ చౌరస్తా నుంచి అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. నంద్యాలలో గంజాయి సప్లై ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అయ్యలూరు మెట్ట వద్ద టీ షాప్లో గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు సిరివేళ్ల మండలం చెందిన మద్దిలేటి శ్రీనివాసులు, యూసఫ్లుగా గుర్తించారు. మెదక్ జిల్లా కొరివిపల్లి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ఆటోలు ఢీకొని బోల్తా పడ్డాయి. ఘటనలో కాజీపల్లి గ్రామానికి చెందిన రజిత, సంతోషి, మమత, నాగలక్ష్మి, మహేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. సాలిపేట గ్రామంలో వరి నాటు వేసేందుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మెదక్ ఆసుపత్రికి తరలింపు స్థానికులు చికిత్స అందించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. NIN కాలనీలో నివాసం ఉంటూ మల్కాజిగిరి ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా బొమ్మలూరులో లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన చప్పిడి చిన్ని జనవరి 1న డ్యూటీకి వెళ్లాడు. లారీ ఓనర్కి సంబంధించిన 4 వ్యక్తులు ఇంటి వద్ద మృతదేహాన్ని వదిలి వెళ్లారు. చిన్ని ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు ఆసుపత్రికి తరలించకుండా నేరుగా ఇంటి వద్ద వదిలి వెళ్లడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.